వెల్కమ్ టు 6 టీవీ. వైసీపీలో జగన్ తర్వాత అగ్రశ్రేణి నేతగా పేరున్న నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం పుంగనూరు. సాంకేతికంగా పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉన్నప్పటికీ అది రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఈ ఎన్నికలో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి, టీడీపీ నుంచి చెల్లా రామచంద్రారెడ్డి, బీసీవై నుంచి బోడె రామచంద్ర యాదవ్ పోటీ చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో పుంగనూరులో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో 85.80% పోలింగ్ జరగగా 2024లో మాత్రం 86.62% ఓట్లు పోలయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా పోలింగ్ పెరిగిందని, అది తమకి అనుకూలంగా మారుతాయని టీడీపీ అభ్యర్థి భావిస్తుంటే జగన్ పై నమ్మకంతోనే భారీ ఎత్తున పోలింగ్ జరిగిందంటూ వైసీపీ చెప్పుకొస్తుంది. పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. అవి సోదం, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, పులిచెర్ల, రొంపిచెర్ల. పుంగనూరులో 1952, 1962, 1967, 1970, 1972, 1988 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుపొందింది. ఒక్క 1955లో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 1983, 1985, 1989, 1994, 1996, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం విజయ దుందుభి మోగించింది. 1999లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో అదే పార్టీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ పూర్తి చేశారు. పుంగనూరులో టీడీపీ గెలిచి 20 ఏళ్లు కావస్తుంది. 2004లో చివరిసారిగా అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. తరువాత అమర్నాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గానికి వెళ్లారు. పుంగనూరు టీడీపీ బాధ్యతలు అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న తరువాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంట్రీతో సీన్ మారిపోయింది. అప్పటి నుంచి పుంగనూరు తెలుగుదేశానికి కొరకరాని కొయ్యగా మారింది. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన చెల్లా రామచంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు. ఒకప్పుడు పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చెల్లా కుటుంబానికి రాజకీయ విభేదాలు ఉన్నాయి. అలాగే కొత్తగా పార్టీ స్థాపించిన బోడె రామచంద్ర యాదవ్ కూడా పొంగనూరులో పోటీ చేశారు. బోడె రామచంద్ర యాదవ్ మీద పెద్దిరెడ్డి అనుచరులు దాడులు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో తన పలుకుబడి ఉపయోగించిన బోడె రామచంద్ర యాదవ్ నేరుగా అమిత్ షాను కలిసి 2-3 రోజుల్లోనే Z+ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. యాదవ ఇతర బీసీ వర్గాలు తనకు అండగా ఉన్నాయని బోడె రామచంద్ర యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి మరోసారి గెలిచి రెండో హ్యాట్రిక్ శ్రీకారం చుడదామని భావిస్తుంటే ఎలాగైనా పెద్దిరెడ్డిని ఓడిస్తామంటూ టీడీపీ గట్టిగా చెబుతుంది. పెద్దిరెడ్డిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం తమ పార్టీకి కలిసొస్తుందని టీడీపీ భావిస్తుంది. మరోవైపు బీసీవై పార్టీ ఫౌండర్ రామచంద్ర యాదవ్ కూడా పుంగనూరు బరిలో నిలవడంతో ముగ్గురు రామచంద్రుల్లో గెలిచేది ఎవరు అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఇక పల్నాడు
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ తగ్గింది. 2019 ఎన్నికల్లో 88.28% ఓట్లు పోల్ కాగా ఇప్పుడు 86.97% మాత్రమే పోలింగ్ జరిగింది. సత్తెనపల్లి నుంచి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నుంచి పోటీ చేయగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి, చంద్రపాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే అంబటి కన్నా మధ్య టఫ్ ఫైట్ జరిగినట్టు తెలుస్తోంది. పోలింగ్ 2% తగ్గడంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. చాలా సందర్భాల్లో పోలింగ్ గతంలో కంటే తగ్గితే అధికార పార్టీ నేతకే కలిసొచ్చేది. దీంతో సత్తెనపల్లి ప్రజలు తనకే పట్టం కట్టారని అంబటి రాంబాబు ఆశాభావం వ్యక్తం చేస్తుంటే కూటమికే దాదాపు 70% ఓట్లు వచ్చినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రఖ్యాత గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణను శాసనసభకు పంపించిన నియోజకవర్గం సత్తెనపల్లి. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్న ఆ శాసనసభ స్థానం 1951లో ఏర్పడింది. దాని పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. అవి సత్తెనపల్లి, రాజుపాలెం, నెకరికల్లు, ముప్పాళ్ళ. సత్తెనపల్లిలో 1952, 1955, 1962, 1967లో వరుసగా 4 సార్లు వావిలాల గోపాలకృష్ణయ్య ఎన్నికయ్యారు. 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1983లో తెలుగుదేశం తొలిసారి గెలిచింది. 1985లో సిపిఐ, 1989లో కాంగ్రెస్, 1994లో సిపిఐ, 1999లో తెలుగుదేశం గెలిచాయి. 2004, 2009లో కాంగ్రెస్ వరుసగా 2 సార్లు గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గెలిచాయి. మంత్రి అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. 2009లో వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి 2014లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడి 2019లో కోడెలను 20,000కు పైగా మెజారిటీతో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. 2022 ఏప్రిల్లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయంగా ప్రత్యర్థులపై మాటల దాడి చేయడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు అంబటి. అయితే అంబటి నాయకత్వం పట్ల అసమ్మతి ప్రభావం కనిపించినా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని, సీఎం జగన్ పై ప్రజల విశ్వాసం తగ్గలేదని చెప్పుకొస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 1989 నుంచి 2009 వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆయన గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో నర్సరావుపేట లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో బీజేపీని వీడి టీడీపీలో చేరారు. అయితే సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు జనసేన సానుభూతి పరుల ఓట్లు ఎక్కువగా లభిస్తాయని టీడీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు నియోజకవర్గంలో తనకు ఉన్న పట్టు వల్ల విజయం లభిస్తుందని కన్నా ధీమా వ్యక్తం చేశారు.
ఇండియా బ్లాక్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి చుక్కా చంద్రపాల్ పోటీ చేస్తున్నారు. విద్యావంతుడు అయిన చంద్రపాల్ తండ్రి పీటర్ పాల్ 1972లో జనరల్ సీటు ప్రతిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే చంద్రపాల్ కూడా జనరల్ సీటులో ఇప్పుడు పోటీ చేశారు.